ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ ప్రో లీడర్ వేణుగోపాల్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, నరసింహులు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి పద్ధతులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్కు ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం, 6 గ్యారంటీల పేరిట ప్రజల ఓట్లు దానికోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలు పెట్టారు. ఆ గ్యారంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలన్నట్టు ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి, ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తున్నారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కనీసం ఆ 6 గ్యారంటీల కన్నా గ్యారంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఆ వైపున ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం లేదు. అట్లాగే ఇంకోటి యువ వికాసం, యువకులందరినీ మోసం చేసి వాళ్లకు 5 లక్షల బాండ్ గ్యారంటీ ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఈ రకమైన ఎన్నో ఆశలు యువకులకు లేపారు. కానీ ఎక్కడ కూడా యువకులకు మేము ఇది చేస్తున్నాం ఈ బడ్జెట్లో అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది చేయలేదు. లాస్ట్గా చేయూత అని పెట్టారు. చేయూత ఏంటి? చేయూత అంటే పెన్షన్ ఏదైతే 2000 ఉందో 2000 4000 చేయాలని, 4000 వచ్చే వికలాంగుల పెన్షన్ 6000 చేయాలని అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పింది. కానీ 3వ బడ్జెట్ ఇది నడిచిన ఆ యొక్క చేయూత ఏదైతే గ్యారంటీ 6వ గ్యారంటీ కింద పెట్టిందో ఆ గ్యారంటీలో ఎక్కడ కూడా 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామనే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. బీసీ డిక్లరేషన్ అంటే ఈ 6 గ్యారంటీలు కాక మళ్ళీ 420 హామీలు ఇచ్చాము, 420 హామీలు ఇచ్చి అందులోపల చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఒకరోజు మాట్లాడతాం కథ చెప్పినన్ని హామీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి అందులో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, బీసీలకు సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా కూడా ఈ బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ అడగనేటువంటిది పడలేదు. ఎస్సీలకు అయితే కేసీఆర్ ఎస్సీ బార్ 10 లక్షలు ఇచ్చాడు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం 420 హామీలు 6 గ్యారంటీలే కాక 420 హామీస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అడుగు వేయలేదు. అంటే ప్రజలను ఖాళీ మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తుంది తప్ప ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్పిరో మన వికారాబాద్ జిల్లా అట్లాగే రైతులను కూడా పెద్ద ఎత్తున మోసం చేసి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు కింద రబీ కానీ పునాసం కానీ 2 పంటలకు 10,000 ఏదైతే రైతు భరోసా ఇస్తుందో ఆ రైతు భరోసాను 10,000 నుంచి 15,000కు పెంచుతాము, 15,000 ఇస్తాము ప్రతి రైతుకు అనేటువంటిది చెప్పిండ్రు 2 దఫాలుగా. కానీ ఎన్నో దఫాలు ఎగగొట్టిండ్రు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు లేదా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఇస్తూ, ఇప్పుడు నిన్ననే మనం చూసినాం దాన్ని ఒక అంగు ఆర్భాటంతో రైతు భరోసా మేము ఇస్తున్నాం అని 10,000 రూపాయలు మాత్రం ఇస్తుంది. అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏదైతే 5,000 పెంచుతామని చెప్పినో అది ఎక్కడ పెంచుడు కాగా దాని మీద ఏమాత్రం ఒక మాట కూడా మాట్లాడలేరు. బడ్జెట్లో దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పలేరు. అంటే ఈ రకంగా చూస్తే ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిస్తే వాళ్ళకు ఏదైతే చెప్పిరో అది చేయడం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
తర్వాత ఇంకో గ్యారంటీ గృహజ్యోతి అని పెట్టింది. గృహజ్యోతి కింద ఏదైతే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆ విషయం కూడా స్పష్టత అనేటువంటిది బడ్జెట్లో లేదు. 4వ గ్యారెంటీ కింద ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిరు. అప్పుడు ఎలక్షన్ టైంలోనేమో ఇందిరమ్మ ఇల్లు జాగా ప్లస్ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి 60 గజాలు ఏదో ఉంటేనే ఇల్లు ఇస్తాం, 60 గజాల కన్నా ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు, ఎక్కుంటే బిల్లు రాదు, తక్కువంటే బిల్లు రాదు అని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళని కూడా సతాయించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు అన్నాడు, కేసీఆర్, హరీష్ రావు, మన కేటీఆర్ అక్కడనే అభివృద్ధి చెందుతుంది తప్ప ఇక్కడ ఏం అభివృద్ధి చెందుతలేదండి. కానీ ఈరోజు వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే, వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలు కావస్తున్నా మీరు ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాకు ఏ నిధులు మంజూరు చేసిండ్రు? ఈ మొన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో మీరు ఏమి బడ్జెట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా కేటాయించారు? నిన్న ఎక్కడన్నా ఆయిల్ ఫామ్ ఓపెన్ చేస్తూ ఆయిల్ ఫామ్ కూడా కోడంగల్లో పెడతారనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వికారాబాద్ జిల్లా అనేటువంటి మాటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయింది. ఇక్కడ ఏది జరిగినా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగాలనేటువంటిది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు. ఈరోజు ఒక జిల్లా చేసిన, ఒక జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిన, ఒక మెడికల్ కాలేజ్ చేసిన, ఇక్కడ ఒక ఓవర్ బ్రిడ్జ్ మళ్ళీ కడుతున్నా, ఇవన్నీ చేసింది వికారాబాద్ జిల్లాకి ఎవరంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బెత్తుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి అభివృద్ధి పనులే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక గౌరవ స్పీకర్ గారు ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లాకున్నా ఎక్కడ కూడా వికారాబాద్ జిల్లాకు అభివృద్ధి అనేటువంటిది లేదు, ప్రత్యేకమైనటువంటి నిధులు అనేటువంటిది లేదు. కనీసం బడ్జెట్లో కూడా వికారాబాద్ జిల్లాని ఈ రకంగా అభివృద్ధి చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడ చర్చించలేదు. మోసం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వికారాబాద్ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మోసం చేస్తుందో ప్రజలకు, ఆ యొక్క ప్రజల తరఫున ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, మా జిల్లా అధ్యక్షులు మెత్కానంద్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ప్రజా సమస్యల పైన పోరాటం ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే వికారాబాద్ ఇంతకుముందు ఒక చిన్న విషయం ఏంటంటే, టఫ్ ఐడిసి కింద ఫండ్స్ ఏదైతే 30 కోట్లు కానీ వికారాబాద్ను సుందరంగా మార్చడానికి, వికారాబాద్లో ఉన్న రోడ్లన్నీ వెడల్పు చేసి మంచిగా చేయడానికి ఏదైతే చేసామో అది టెండర్ అయిన తర్వాత కూడా క్యాన్సల్ చేసి ఈరోజు మొత్తం వార్డులల్లో ఆడబెడతామని వాళ్ళు గెలిచినప్పటి నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు నేను ఏమంటున్నా అంటే, కనీసం వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైతే మేము ఆ రోడ్ల అభివృద్ధికి పెట్టినామో, వికారాబాద్ 4 దిశల డివైడర్లు పెట్టి 4 దిశల మంచి రోడ్డు వెడల్పు ఏదైతే చేయాలనుకుంటున్నామో కనీసం ఆ ప్రాసెస్ అంతా అవి మేము తెచ్చిన బీఆర్ఎస్ తెచ్చిన ఫండే, కనీసం ఆ ఫండును మళ్ళా కేటాయించారు, మేము తెచ్చినామని చెప్పుకుంటున్నారు. కనీసం ఆ ఫండును పెట్టి ఈ యొక్క రోడ్లను అభివృద్ధి చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.